ముంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గోగుల షెడ్లు కూడా నిర్మాణాన్ని చేయాలని రైతులకు సబ్సిడీ ద్వారా నగదును అందిస్తోంది. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నగిరి మండల అధ్యక్షుడు గుణశేఖర్ నాయుడు, టి మునెమ్మ, నిండ్రా మండలం జయశంకర్ రెడ్డి, విజయపురం మండలం జమున, నిండ్రా మండలం శ్రీనివాసులు, వినాయక తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ కింద జాబ్ కట్ అవుతుంది. అంటే 2500 కేజీల విడతలో సూదులు వేయడం జరిగింది. 2020 జూన్ మరియు జూలై నెలలో తెగులు నివారణ మందులు స్థాపించడం జరిగినది. యూరిన్, మిల్క్ అవన్నీ కూడా ఇక్కడ మనం చేస్తున్నాము. ఇది చాలా మంది చేస్తున్నాం. అంటే సగం కోడుతులను అందిస్తున్నాం. అట్లాగే రైతుకు మామూలుగా భరించాలని ఉద్దేశం గారు ఈ రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ముందున 250 టన్నుల పశువుల దాణా మంజూరైంది. ప్రస్తుతానికి 2 RSKలకి ఒక మిట్టపాలెం మరియు గుండాలకుప్పం RSKలకి ఫీడ్ వచ్చింది. ఇది ఎట్లంటే ఒక కుటుంబానికి ఒక మూట ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సైకిల్స్లో మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ అతనికి ఇస్తుంటాము. దానికి సంబంధించిన ఈరోజు ప్రోగ్రాము మన కాన్స్టిట్యూన్సీ ఇచ్చి ఈ ప్రక్రియని ఈరోజు మొదలు పెడతాం. అలాగే రెండోది చాలా మంది పొగలు వస్తూ ఉంటుంది. -198లో ఉంటుంది సెమెన్. అంటే ఎన్ని సంవత్సరాలైనా మనకు కావాల్సిన బ్రీడ్ను మనం అట్లే పుట్టి చావు చనిపోయినా, ఎద్దు చనిపోయినా, ఆ ఎద్దు బిడ్డ కావాలంటే మనం ఎన్నేళ్ళ తర్వాత అయినా పుట్టించవచ్చు. స్వాగతం పలుకుతున్నాం. సరే సమయాన్ని కేటాయించి 313 మంది పాడి రైతులకు 1,88,26,000 రూపాయలు సబ్సిడీ లేని ఆర్థిక సహాయాన్ని పొందేటట్లు చేశారు సార్. ఈ డాక్టర్లు వారు చేసే వృత్తే కాకుండా బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు మేనేజర్తో మాట్లాడి వారి యొక్క ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది. అలాగే ప్రస్తుతం నగిరి మండలానికి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇప్పుడు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సబ్సిడీ 50%. ఓకే.